హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు మన బేబీకి ఎలాంటి ఫీడింగ్ బాటిల్స్ యూస్ చేయాలి, అలాగే ఏ బ్రాండ్ ఫార్ములా మిల్క్ ఇవ్వాలి అని చెప్పేసి న్యూ మామ్స్కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదండి. ఈ వీడియోలో నేను ఒక న్యూ మామ్గా ఎలాంటి ఫీడింగ్ బాటిల్ యూస్ చేశాను, అలాగే ఏ ఫార్ములా మిల్క్ యూస్ చేశాను అనే విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఫస్ట్ మన ఛానల్ని ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నేను నా బేబీకి యూస్ చేసిన బాటిల్ అయితే లవ్ ల్యాబ్ బాటిల్ అండి. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అయినా సరే చాలామంది కామెంట్ చేశారు. ఒకసారి మన ఛానల్లో అయితే వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. నేను నా బేబీకి యూస్ చేసిన బాటిల్ లవ్ ల్యాబ్ బాటిల్స్ అండి. ఫిలిప్స్ ఈవెంట్ బాటిల్ నేను యూస్ చేశాను, కానీ అది నాకు అంత పని చేయలేదు. లవ్ ల్యాబ్ బాటిల్ అయితేనే బాగా పనిచేసింది. అలాగే నేను యూస్ చేసిన ఫార్ములా మిల్క్, నా బేబీకి యూస్ చేసిన ఫార్ములా మిల్క్ అయితే లాక్టోజన్ అండి. ప్రజెంట్ నా బేబీకి 10th మంత్. నేను స్టార్టింగ్ నుంచి కూడా లాక్టోజనే యూస్ చేశాను. ఇప్పుడు లాక్టోజన్ 2, లాక్టోజన్ 1 అప్ టు 6 months వరకు లాక్టోజన్ 1 వాడుకోవచ్చు. తర్వాత లాక్టోజన్ 2. చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటుంది, అసలు 6 months కంప్లీట్ అయ్యే వరకు లాక్టోజన్ 1 వాడాలా, 6th month పడగానే 2 స్టార్ట్ చేయాలా, 6th month కంప్లీట్ అవ్వాలా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కదండి. 6th month కంప్లీట్ అయిపోతుంది, ఒక 1 week 10 daysలో అలా కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు మనం 2 స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఫుల్గా కంప్లీట్ అయిపోయినా పర్వాలేదు. 2 స్టార్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే లాక్టోజన్ 2 వాడుతున్నాను. మనము బేబీస్కి 1 year కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎలాంటి కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఇవ్వకూడదండి. ఎలాంటి యానిమల్ మిల్క్ మనకి ఇవ్వకూడదు. ఓన్లీ ఫార్ములా మిల్క్ ఆర్ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. అలాగే సాలిడ్ ఫుడ్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసే ఉంటాం కదా, ఇప్పటికీ సాలిడ్ ఫుడ్ పెడుతూ మిగతా పాలేమో మనం ఫార్ములా మిల్క్ ఇచ్చుకుంటూ ఉండాలి. మనం 1 year కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనం చక్కగా ఆవు పాలు ఇచ్చుకోవచ్చు. అప్పటి వరకు కూడా మనం ఫార్ములా మిల్క్ ఇచ్చుకోవాలి. ఫార్ములా మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రాపర్గా ఎలా మిక్స్ చేయాలి అనే వీడియో కూడా నేను చేశానండి. అది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లోనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ప్రాపర్గా మిక్స్ చేయాలండి. ఫార్ములా మిల్క్ కూడా మనం ప్రాపర్గా మిక్స్ చేయకపోతే బేబీకి కడుపు నొప్పి రావడం వస్తుంది. ఎక్కువ పౌడర్ ఎక్కువ వేసినా, మన వాటర్ ఎక్కువ వేసినా చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. మనం ఎగ్జాక్ట్గా వాడు ఇచ్చిన కొలత బట్టే మనం మిక్స్ చేసుకోవాలండి బేబీకి. మన బేబీకి ఎక్కువ బలం వచ్చేస్తుంది కదా అని ఎక్కువ పౌడర్ కలపకూడదు, కడుపు నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ వాటర్ కలపకూడదు. మనం ఎగ్జాక్ట్గా మిక్స్ చేస్తేనే బేబీకి కరెక్ట్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, న్యూ మామ్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బేబీ గురించి కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.